నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. సహోదరులారా, కొన్నిసార్లు మనుషులను మనం నిర్లక్ష్యం చేస్తారు. కొన్నిసార్లు మనకన్నా చిన్నవాళ్ళు సహితం మనం నిర్లక్ష్యం చేస్తారు. అలా నిర్లక్ష్యం చేయబడినప్పుడు మనసు విలవిలలాడిపోతుంది. ఏమిటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని కలవరపడతాం. డబ్బు పోయినప్పుడు కూడా మనిషి అంత బాధపడడు, కానీ తన దగ్గర మేలులు పొందిన వారు, తన ద్వారా పెంచబడినప్పుడు తన సొమ్ముగా బ్రతికిన వారు ఇప్పుడు వాళ్ళు ఆ వ్యక్తిని నిర్లక్ష్యంగా మాట్లాడిన, నిర్లక్ష్యం చేసిన అతగాడు తట్టుకోలేడు. అప్పుడు అనిపిస్తుంది, నేను ఇంకా బ్రతకడం అనవసరం అని. కానీ సహోదరులారా, ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. నీకు డబ్బున్నంతసేపు ప్రజలు నిన్ను గౌరవిస్తారు, లక్ష్యం ఉంచుతారు. ఈ ఆరోగ్యం ఉంటే నీ మీద గౌరవం, ప్రేమ ఉంటుంది. కానీ ఆరోగ్యం క్షీణించినా, పైకం అయిపోయినా, పరపతి దెబ్బతినిపోయినా, వయసు మళ్ళీపోయినా, పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉంటే ప్రతి వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. ఇక అప్పుడు నువ్వు చెప్పించుకోవడం మొదలు పెడతావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, కీర్తనకారుడు 51వ కీర్తనలో 17వ వాక్యంలో ఇలా రాసి పెట్టాడు. ఆ వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఏమిటో తెలుసా? దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విన్నారా? మనుషులేమో నిర్లక్ష్యం చేస్తారు, అలక్ష్యం చేస్తారు. కానీ దేవుడట ఒక వ్యక్తిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయడట, ఒక వ్యక్తిని ఎప్పుడు అలక్ష్యం చేయడట. ఎంత బాగుందా మాట! ఎవరిని డబ్బున్నది కనుక వాళ్ళ మీద లక్ష్యం ఉంచుతారని రాయలే. వాళ్ళ పరపతి ఉంది, అందము, వయసు ఉంది కనుక వాళ్ళు ఏదన్నా మంచి చేస్తారు, గొప్పవాళ్ళు అవుతారని కాదు. కానీ ఎవరైతే విరిగినలను హృదయంతో ఉంటారో వారిని చూసి అలక్ష్యం చేయక వెంటనే లేచి వచ్చి కార్యం చేస్తాడు. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని రకాల పరిస్థితుల ప్రభావం వలన నీ మనసు విరిగిపోయి ఉంటుంది. కొన్నిసార్లు హృదయం తల్లడిల్లిపోతుంది. అంటే విరిగి నలిగిన మనసు కొన్ని పరిస్థితుల వలన, మాటల వలన, ప్రభావం వలన, వస్తువుల వలన, వ్యక్తుల వలన నీ మనసు నలిగిపోతూ ఉంటుంది, విరిగిపోతూ ఉంటుంది. అప్పుడు నిన్ను గురించి ఆకాశమందున దేవుడు నిర్లక్ష్యం చేయక, అరే నా స్వరూపమందు చేయబడిన నా బిడ్డ ఇలా అయిపోయాడే అంటూ కారణాలు ఏమిటి అని వెతకడు. ఏమిటో వివరాలు సేకరిద్దామని దగ్గరకు రాడు. ఆయన నిర్లక్ష్యం చేయకుండా మన మీద మనసు నింపి లక్ష్యం ఉంచి మన పట్ల ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చేస్తాడు. ఇది నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను అనుభవించే నీ మాట చెబుతున్నాను. కనుక మీ జీవితంలో విరిగి నలిగిన మనసు, కృంగిపోయిన అనుభవాలు, బాధాకరమైన సన్నివేశాలు, నిందల మధ్యలో మైనలాగా కరిగిపోవడం, ఇవన్నీ జరిగినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు అనుకోబాకు. కానీ నీ సృష్టికర్త ఉన్నాడే, ఆయన క్షణక్షణం నిన్ను గమనిస్తాడు. నిమిషానికి నీరు కట్టగలిగినవాడు, కంటికి రెప్పగా కాపాడగలిగినవాడు ఆయనే వస్తాడు. నీ మీద లక్ష్యం ఉంచి, అయ్యో కృంగిపోయి ఉన్నాడా, ఇతరులకు నేను సాయం చేస్తా. ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఒక్క విషయం మీ జ్ఞాపకం చేస్తాను. నీవెప్పుడు చేతగాని వాడివైనా, విరిగి నలిగిపోయిన మనసుతో ఉన్నా, కృంగిపోయి ఉన్నా, జారిపోయి ఉన్నా, అయ్యో ఇక నాకు ఆశ లేదు, ఆధారం లేదనుకున్నా ఏమీ కంగారు పడవద్దు. నీ సృష్టికర్త నీ మీద లక్ష్యం ఉంచిన దేవుడు. అగ్నిగుండంలో నిలిచాడు, సింహబోను దగ్గర కనబడ్డాడు, జీవితంలో ఎర్ర సముద్రం దగ్గర నిలిచి కార్యం చేశాడు. ఆ దేవుడే నీ దేవుడు, మన దేవుడు గనక నువ్వు కంగారు పడవాక, నీకు సృష్టించిన వాడు ఏ రోజు నిన్ను మరవడు, నిన్ను విడువను అన్నాడు, ఎడవాయని అన్నాడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని చెప్పాడు. ఇంతకన్నా ధైర్యం ఏముంది? నువ్వు ఏసుతో నడు, యేసు వైపు చూడు, యేసుపై ఆధారపడు, ఏసే నా సర్వస్వమని సమర్పించుకొని చూడు. నీ మనుగడలో ఎన్ని గొప్ప కార్యాలు చూస్తావు. ఈ రోజు నుంచి కృంగిన వారికి, నలిగిన వారికి ఒక సేవకుడుగా చెబుతాను, నీకు మంచి రోజులు రాబోతుంది. నా దేవుడి కనుదృష్టి నీ మీద నిలిచింది. అమ్మా, తప్పనిసరిగా మీ మందిరాల్లో మీరు సాక్షులుగా ఉంటారు. మీ కుటుంబాల్లో మీరు జ్యోతులలాగా ప్రకాశిస్తారు. ఆనందంతో మీరు ఉరకలు వేస్తూ ప్రభువు కొరకు సాగుతారు. అట్టి కృప మీకు కలుగునగా. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. నీ మనసు ఉంచి వారి మీద లక్ష్యం ఉంచి కార్యించి మనుషులు నిర్లక్ష్యం చేసిన
నువ్వు అలక్ష్యం చేసే దేవుడు కాదు. తప్పక గమనించి వారి పట్ల మేలు జరిగించండి. ఎన్నో కుటుంబాలు నలిగిపోతున్నాయి, కృంగిపోతున్నారు. వారిని దర్శించండి. పిల్లలను బట్టి కానీ, వివాహాల బట్టి కానీ, ఆర్థిక ఇబ్బందుల బట్టి కానీ, వ్యసనాలు బట్టి కానీ కృంగుతున్న వారి పట్ల కార్యం జరిగించి కుటుంబాలకు నెమ్మది, క్షేమం, రక్షణ కృపతో నడిపించి నీ రాకడ కొరకు ఆయత్తపరిచి మేలు చేయమని వాళ్ళ చదువుల రంగంలో, వ్యాపార వ్యవసాయంలో తోడుగా ఉండు. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.